దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15 నుండి 17 వాక్యాల వరకు. ప్రతిమాకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు పడవేయబడుదురు. నా చేతుల నుండి మిమ్మును విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇది నెబుకద్నెజరు వేసిన ప్రశ్న. తన యందు విశ్వాసం ఉంచిన పిల్లలు చెప్పిన సమాధానం ఏమిటంటే, షడ్రకు మేషక్కును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఏడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇక్కడ చూడండి, అగ్నిగుండము వారి ముందుంది. అగ్నిగుండాన్ని తయారు చేసిన దుష్టుడు, అహంకారి, దుర్మార్గుడు, ఇందులో నుండి మిమ్మల్ని తప్పించగల దేవుడు, విడిపించగల దేవుడు ఉన్నాడా? ఎవడో? ఇదే కదా ప్రశ్నించాడు. తన ప్రజలు ఏమి యొక్క జవాబు చెబుతారంటే, ఎంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నారో ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంత మహారాజుని పట్టుకొని నెబుకద్నెజరు, అసలు సహజంగా బైబిల్ భాష అధికారిని రాజుల్ని పిలిచే భాష ఏంటంటే, నా ఏలినవాడా, రాజా అని పిలవాలి. ఇక్కడ రాజా అని కానీ ఏలినవాడు కానీ అసలు ఒక సామాన్యమైన వ్యక్తితో, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మా దేవుడు విడిపించుటకు తప్పించుటకు సమర్థుడు. గమనించాలి, ఇలాంటి ఒక అగ్నిగుండము లాంటి బంధకాలలో ఉన్నా, అగ్ని లాంటి శ్రమల్లో ఉన్నా, వారు రూఢిగా నమ్మినటువంటిది ఏమిటంటే విడిపించుటకు సమర్థుడు. వారిని అగ్నిగుండములో వేశారు, వేసిన వారు చచ్చారు, వేసిన వారు చచ్చిపోయారు. ఆ వేడిమికి చచ్చిపోయారట, ఆ వేడికి చచ్చిపోయారు. వేయబడినటువంటి వారు బ్రతికున్నారు, వేయబడిన వారు బ్రతికున్నారు. గమనించండి, ఇది ఎంత విచిత్రమైన సంగతో. వేయబడిన వారు బ్రతికుండడమే కాదు, వారు బ్రతికుండడానికి కారణం ఏమిటో బైబిల్లో రాయబడి ఉంది. వారి దేవుడు అగ్నిగుండములో వారితో కూడా ఉన్నాడట. అదే నెబుకద్నెజరు చూస్తున్నాడు. మనం ముగ్గురుని వేసాము కదా, 4వ వాడు ఎవడో ఉన్నాడు వారి మధ్యలో. అతని రూపము దేవతల రూపం వంటిది, మానవుని రూపము కాదు అని చెప్పాడు కదా. అంటే దానిని బట్టి నీకు నాకు అర్థం కావలసినటువంటిది ఏమిటంటే, నీ దేవుడు లేదా మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్టి బంధకాలలో నుండైనా విడిపించగల సమర్థుడు అని అర్థం. అది రోగ బంధకాలు కావచ్చు, అప్పుల బంధకాలు కావచ్చు, ఎలాంటి సమస్యలు కావచ్చు, అందులో నుండి నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. దేవుడు దగ్గరికి మనం వెళ్ళం, దేవుడే మన దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, ఆ శానా దయ్యాలు పట్టినటువంటి వాడిని ఒక మనిషిగా మార్చడానికి వచ్చినట్లు నిన్ను నన్ను మనకు పట్టిన పిశాచులను విడిపించడానికి వచ్చాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. నిన్ను నన్ను పాప బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. సమస్త దుర్నీతి నుండి యేసు రక్తం విడిపిస్తుందట. దుర్నీతి నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన. బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో వచ్చిందట ఒక తల్లి. ఆమె రక్తస్రావమును కట్టించిన దేవుడు ఆయన. అంటే
12 సంవత్సరాలంటే సామాన్యమైన వ్యాధి కాదు అది. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాలి. ఎట్టి వ్యాధిగ్రస్తులనైన దేవుడు బాగు చేస్తాడట. అంటే ఒకడు 38 సంవత్సరాల నుండి ఆ వ్యాధితోనే బాధపడుతున్నాడు. వాడిని విడిపించడానికి వచ్చినట్లు నీ వ్యాధి నుండి విడిపించడానికి వచ్చాడు. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించడానికి వచ్చాడు. విడిపించగలడా? 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 నమ్ముతారా మీరు? నమ్మితే గొప్ప దేవుని మహిమ గల కార్యాలు చూస్తావు. ఆయన శక్తిని ఎక్కడ కనపరుస్తున్నారంటే, నిన్ను విడిపించే దేవుడును నేనే అంటాడు.